భగవంతుడి ఆవాసంగా భావిస్తూ ఆరాధించే సన్నిధి దేవాలయం. ఈ ఆలయం భగవంతుడికి భక్తుడికి మధ్య ఓ మాధ్యమం, ఒక వారధి, ఒక బంధం. భారతదేశ చరిత్రలో అనాదిగా హిందువుల ఆధ్యాత్మిక జీవనాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ఆలయాలు గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. సమాజంలోని సమస్త రంగాల వ్యవస్థీకృత రూపకల్పనకు ఆలయాలు తోడ్పాటునందించాయి. ఏకం సద్విప్ర బహుధా వదంతి అనే వేదోక్తిని అనుసరించి సనాతన ధర్మం భగవంతుడిని చేరేందుకు ఎన్నో మార్గాల్ని సూచించింది. మన దేశంలో దేవాలయాన్ని ఆలయం, కోయిల్, కోవెల, మందిరం, ప్రాసాదం, చైత్య, హర్మ్యం ఇలా వేర్వేరు ప్రాంతాలలో భిన్నమైన పేర్లతో వ్యవహరిస్తుంటారు. అయితే శిల్ప వాస్తు శాస్త్రాలు, వేదాలు, శృతులు దైవాన్ని కొలిచే కట్టడాన్ని ఆలయంగానే అభివర్ణిస్తున్నాయి. ఆత్మ లయించే స్థానమే ఆలయం. వేదాంతపరంగా ప్రతి జీవి దేహము దేవాలయమే. భౌతిక శరీరంలోని ఆత్మ ఆలయంలో ప్రతిష్ఠించే పరమాత్మకు ప్రతిరూపం. ఇలా ప్రతి జీవి సంచార దేవాలయమే. మనిషి నాగరికతను నేర్చిన తొలినాళ్ల నుంచి భగవంతుడి ఆవాసస్థలిగా ఆలయాన్ని భావిస్తూ ఆరాధనలు నిర్వహించడం నిత్య జీవితంలో భాగంగా చేసుకున్నాడు. ప్రతి సమాజంలోనూ ఆయా వర్గాలు, ఆయా జాతులు తమ సాంఘికపరమైన వంశపారంపర్య ఇష్టదేవతల్ని ఆరాధించడమే కాకుండా ఆలయాల్ని నిర్మించుకునేవారు. తమ సంప్రదాయపరమైన ఇంకా పరంపరానుగతమైన ఆరాధనా రీతిని కొనసాగించేవారు. ఆధ్యాత్మికపరమైన అంశాలకే కాకుండా సామాజిక కార్యకలాపాలకు ఆలయాలు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. ధార్మిక, లౌకిక విద్యాభ్యాసానికి, సాధువుల నివాసానికి, న్యాయ శిబిరాలకు, వైద్య కేంద్రాలకు, ఇతర సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు ఆలయాలే వేదికలు. భారతీయ సనాతన సంస్కృతిలో ఆలయాలకు అద్వితీయ స్థానం ఉంది. ఆసేతు హిమాచలం ఎన్నెన్నో ఆలయాలు, ఎన్నో రాజవంశాలు, మరెందరో చక్రవర్తుల ఆధ్యాత్మిక కలల రూపాలకు ప్రత్యక్ష నిదర్శనాలై భాసిస్తున్నాయి. అలాంటి భవ్య సన్నిధుల్ని దివ్యక్షేత్రంగా వారం వారం మీ ముంగిట ఆవిష్కరిస్తోంది మీ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్. దివ్యక్షేత్రాల దర్శన పరంపరలో ఇప్పుడు మీ ముంగిట సాకారమయ్యే సన్నిధి కర్ణాటక రాష్ట్రం బేలూరులోని చెన్నకేశవ దేవాలయం. అద్భుత శిల్పకళా వైభవానికి అసలైన చిరునామాగా భాసిల్లే ఎన్నో ఆలయాల్ని నిర్మించిన కళా పోషకులు హొయసల చక్రవర్తులు. దక్షిణ భారతదేశంలో కావేరీ పరివాహక ప్రాంతాన్ని 1006 సంవత్సరం నుంచి 1346 సంవత్సరం మధ్యకాలంలో హొయసల రాజులు పరిపాలించారు. సాళ చక్రవర్తి హొయసల సామ్రాజ్య వ్యవస్థాపకుడు. హొయ అంటే వధించడం. తన చిన్నతనంలోనే సాళ చక్రవర్తి సింహాన్ని వధించాడని ప్రతీతి. అందుకే ఆయన ధీరత్వాన్ని సంకేతిస్తూ రాజవంశానికి హొయసాల రాజ్యం అనే పేరు స్థిరపడింది. హొయసాల వంశం చాలా విస్తృతమయ్యింది. ఈ వంశమే శాఖోపశాఖలుగా విస్తరించింది. రాష్ట్రకూటులు, కాకతీయులు, చోళులు, చాళుక్యులు, పల్లవులు, పల్నాడు వంశీయులు, దుర్జయులు, వడయార్లు, యాదవరాజులు, చంద్రగిరి రాజులు, కార్వేటినగర రాజులు, విజయనగర రాజులు ఇలా ఎన్నో రాజవంశాలుగా హొయసాల వంశం విస్తరించింది. సోసావూర్, బేలూర్, హలిబేడ్లను రాజధానులుగా చేసుకుని హొయసాల రాజులు పరిపాలించారు. 1048 నుండి 1062 సంవత్సరం మధ్యకాలంలో బేలూరు
హొయసాల రాజుల రాజధాని. ఈ కాలంలో అద్భుత ఆలయాలు, కట్టడాల్ని బేలూరులోనూ అక్కడి పరిసర ప్రాంతాలలోనూ హోయసల రాజులు నిర్మింపచేశారు. వాటిలో ప్రధానమైనది బేలూరులో నెలకొన్న చెన్నకేశవస్వామి ఆలయం. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో యాగాచి నది ఒడ్డున ఉన్న చారిత్రక పట్టణం బేలూరు. హాలిబేడ్కు ముందు ఇది హొయసాల రాజుల రాజధానిగా, దక్షిణ భారతదేశంలో కీలక ప్రదేశంగా ఖ్యాతిగాంచింది. హసన్కి 35 కిలోమీటర్ల దూరంలో, మైసూర్కి 150 కిలోమీటర్ల దూరంలో, బెంగుళూరుకు 200 కిలోమీటర్ల దూరంలో బేలూరు నెలకొని ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు సంపాదించిన అపురూప కట్టడం, సాటిలేని మేటి కళావైభవ తోరణం బేలూరు చెన్నకేశవస్వామి ఆలయం. చెన్నకేశవ అంటే అందమైన కేశవుడు అని అర్థం. విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన నామాలలో మొదటిది కేశవనామం. శ్రీహరి పేరు ఎంత అందంగా ఉందో ఆ కేశవుడు వర్ధిల్లుతోన్న ఈ మనోహర ఆలయం అంతే సౌందర్య శోభితంగా ఆకట్టుకుంటుంది. సంపూర్ణమైన శ్రీవైష్ణవ వైభవ క్షేత్రంగా బేలూరు చెన్నకేశవస్వామి ఆలయం అలరారుతోంది. దాదాపు 900 సంవత్సరాల క్రితం 103 సంవత్సరాల పాటు అతి సుదీర్ఘకాలం ఈ ఆలయం నిర్మితమయ్యింది. ఇలా మరే ఇతర ఆలయం 3 తరాలు అంటే 103 సంవత్సరాల పాటు నిర్మితం కాలేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ ఆలయాన్ని 3 తరాల ముగ్ధమోహన ఆలయంగా అభివర్ణిస్తారు. (1117) సంవత్సరంలో తలకాడు సమీపంలో చోళులకు, హోయసలలకు యుద్ధం జరిగింది. హోరాహోరీగా జరిగిన ఈ చరిత్రాత్మక యుద్ధంలో హోయసల రాజైన విష్ణువర్ధనుడు ఘన విజయం సాధించాడు. అప్పటికే జైన మతం నుంచి రామానుజాచార్యుల ద్వారా విష్ణువర్ధనుడు శ్రీవైష్ణవ మతాన్ని స్వీకరించాడు. శ్రీవిష్ణువు కృప వల్లే తలకాడు యుద్ధంలో తనకు విజయం లభించిందని విష్ణువర్ధనుడు భావించాడు. తన విజయానికి సంకేతంగా రాజధాని బేలూరులో విజయనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి వెంటనే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించాడు. కనీ విని ఎరుగని అద్భుత ఆధ్యాత్మిక కళాత్మక నిర్మాణానికి విష్ణువర్ధనుడు ప్రణాళిక రూపొందించి ఆలయ నిర్మాణాన్ని అవిశ్రాంతంగా కొనసాగించాడు. దేశవ్యాప్తంగా ఉన్న శిల్పులెందరినో రప్పించి వారికి ఆశ్రయం కల్పించి అపురూప కళాధామానికి శ్రీకారం చుట్టాడు. అయితే తన జీవితకాలంలో ఆలయాన్ని విష్ణువర్ధనుడు పూర్తి చేయలేకపోయాడు. ఆ తరువాత తన తండ్రి కళావారసత్వాన్ని నరసింహ భళ్ళాల కొనసాగించాడు. ఆలయ నిర్మాణ బాధ్యతల్ని స్వీకరించాడు. అయితే భళ్ళాల కాలంలోనూ ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు. విష్ణువర్ధనుడి మనవడు నరసింహ భళ్ళాల పుత్రుడు వీరభళ్ళాల ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. తన తాత, తండ్రి ఆరంభించి కొనసాగించిన మహత్తర ఆధ్యాత్మిక శిల్పకళారామాన్ని నరసింహ భళ్ళాల పుత్రుడు వీరభళ్ళాల పూర్తి చేశాడు. అలా 1117 సంవత్సరంలో ఆరంభమైన ఈ ఆలయ నిర్మాణం 1220 సంవత్సరంలో పూర్తయ్యింది.
103 సంవత్సరాల పాటు నిర్మాణం కొనసాగినప్పటికీ శిల్పకళా వైభవంలో తరాల అంతరం ఎక్కడా గోచరం కాకపోవడం విశేషం. ఇవి కఠిన శిలల, నల్ల కర్పూర కళికల అనే రీతిలో శిలలన్నీ కర్పూరంలా శిల్పకళాకారుల ఉలి స్పర్శ తాకిడికి అపురూపంగా కరిగిపోయాయి. అందగించిన శిల్పాలై ఒదిగిపోయాయి. ఈ ఆలయ నిర్మాణానికి సంపూర్ణంగా ఒకే తరహా రాతిని వినియోగించారు. సోప్ స్టోన్ అంటే సబ్బురాయితో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. సోప్ స్టోన్ ప్రత్యేకత ఏమంటే భూమిలో నేలమాళిగలో ఉన్నంత వరకు రాయి మృదువుగా ఉంటుంది. భూమి నుంచి బయల్పడడానికి కొంతకాలానికి అత్యంత కఠిన శిలగా వాతావరణ ప్రభావం వల్ల మారిపోతుంది. ఈ రాయికి ఉన్న ప్రత్యేకత, సహజ గుణం వల్ల ఇంతటి అపురూప శిల్పాలు సాకారమయ్యాయి. ఈ పరిజ్ఞానాన్ని 1000 ఏళ్ల కిందట అలనాటి శిల్పులు గుర్తించడం శ్లాఘనీయం. నిర్మాణ కళాశైలి పరంగా విశ్లేషించుకుంటే బేలూరు ఆలయం వేసర ఆలయ నిర్మాణ కళగా పేర్కొనవచ్చు. నాగర, ద్రావిడ నిర్మాణ శైలుల మిశ్రమమే వేసర శైలి. 12వ శతాబ్దంలో వేసర శైలి ఆవిర్భవించింది. దక్షిణ కర్ణాటకలోని హోయసల రాజ్యంలో, ఉత్తర కర్ణాటకలోని కళ్యాణి చాళుక్య పాలనలో, అదేవిధంగా తెలంగాణలో కాకతీయులు నిర్మించిన ఆలయాల్లో వేసర శైలి విస్పష్టంగా గోచరమవుతుంది. వేసరి శైలి ఆలయ నిర్మాణ కళ అద్భుతమైన ఆధ్యాత్మిక, లౌకిక శిల్పకళా విన్యాసాల మేళవింపు. ఈ నిర్మాణ కళ ఆరంభం నుంచి ఆలయ నిర్మాణాల పంథ సరికొత్త పుంతలు తొక్కింది. నిరుపమానమైన శిల్పకళాకారుల నైపుణ్యం, ఆభరణయుతంగా, సౌకుమార్య సుశోభితంగా సజీవ కళ పొటమరించే శిల్పాల్ని వేసరకళ ఆవిష్కరించింది. ఆయా రాజవంశస్థులు శిల్పకళాకారుల్ని ప్రోత్సహించి వారి ప్రతిభా వైదుష్యాన్ని మరింత ఇనుమడింపచేశారు. ఐరోపా దేశాల చరిత్రకారులు, పాశ్చాత్య విమర్శకులు వేసర ఆలయ నిర్మాణంపై విస్తృత పరిశోధనలు చేశారు. అలనాటి శిల్పకళాకారుల అసమాన ప్రతిభను కొనియాడుతూ తమ గ్రంథాలలో ఈ కళాకారుల నైపుణ్యాన్ని నమోదు చేశారు. నాగర, ద్రావిడ, భూమిజ, వరాట, కళింగ తదితర ఆలయాల నిర్మాణ శైలుల కన్నా వేసర శైలి సర్వోన్నతమైనదని కొనియాడారు. వేసర శైలి ఆలయంలో కనిపించే విభిన్నమైన కళాత్మక రీతులు ఇతర ఏ కళా సంవిధానంలోనూ కనిపించవు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం మనం వీక్షిస్తోన్న బేలూరు చెన్నకేశవస్వామి ఆలయం. చెన్నకేశవస్వామి గర్భాలయం ఓ రమణీయ శిల్పకళా చాతుర్య సంవిధానానికి సాకార రూపం. గర్భాలయంలో స్థానక భంగిమలో శంఖుచక్ర గదా పద్మయుక్తంగా శ్రీ మహావిష్ణువు చెన్నకేశవస్వామిగా చిన్మయ సుశోభితంగా గోచరమవుతాడు. హోయసాల రాజైన విష్ణువర్ధనుడికి విజయాన్ని అనుగ్రహించిన విజయనారాయణుడిగా మూర్తీభవించాడు. అత్యంత సౌకుమార్యంగా, మిసిమి చెందిన సౌందర్యానికి ప్రతీకగా భాసిల్లుతున్నాడు. ఈ క్షేత్రానికి సంబంధించి పౌరాణిక విశేషమూ ఉంది. భస్మాసుర సంహారం కోసం శ్రీహరి మోహిని అవతారాన్ని ధరించి భస్మాసురుడిని ఈ ప్రదేశంలోనే సంహరించాడని ప్రతీతి. అందువల్ల ఈ సన్నిధిని మోహక్షేత్రమని, మోహిని సన్నిధి అని వ్యవహరిస్తారు. అందువల్ల ఈ ఆలయంలో నెలకొన్న చెన్నకేశవస్వామికి ప్రతినిత్యం మోహిని అలంకారంతో తీర్చిదిద్దుతారు. ఇక్కడ విష్ణుమూర్తిని స్త్రీ అలంకరణలో జగన్మోహినిగా తీర్చిదిద్దే వైనం ఆకట్టుకుంటుంది. ముక్కు పుడక, కంఠహారం, తాళి, వడ్డాణం,
గాజులు, కడియాలు, కస్తూరి తిలకం ఇలా మంగళకర ద్రవ్యాలు, వస్తువులతో జగన్మోహన స్వామిని జగన్మోహినిగా అలంకరిస్తారు. ఈ అలంకరణ నిమిత్తమై ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ప్రతినిత్యం స్వామి తొలి దర్శనం ఉదయం 8 గంటలకు ఉంటుంది. గర్భాలయ ముఖద్వారంపై నృసింహస్వామి ఆకృతి, గరుత్మంతుడు, ఈ శిల్పాలకు చుట్టూ విష్ణువు దశావతారాలు శిల్పీకరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. బేలూరు చెన్నకేశవస్వామి ఆలయ ప్రవేశ మార్గంలో ఆలయానికి సంబంధించిన నమూనా ఆకృతి ఉంటుంది. ఇది అలనాటి శిల్పుల కళా నైపుణ్య రచనకు ప్రణాళికా రూపం. ఈ రూపాన్ని అనుసరించే సంపూర్ణ ఆలయాన్ని నిర్మించారు. ముందుగా ఈ మినియేచర్ టెంపుల్ రూపొందించాకే ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయం ముంగిట ఒక వ్యక్తి సింహాన్ని వధించే శిల్పం ఉంటుంది. ఇది హొయసాల రాజవంశీకుల రాజముద్ర. ఆ వ్యక్తి పేరే సల. పురాతన కన్నడ భాషలో హోయ అంటే వధించడం. హొయసల రాజ్యానికి ఈ వ్యక్తే చిహ్నం. సింహాన్ని ఎలాంటి ఆయుధం లేకుండా వధించిన సలమహారాజే హొయసల రాజ్యవంశ స్థాపకుడు. ఈ సింహవధ వృత్తాంతం జరిగిన ప్రదేశం బేలూరుకు 20 కిలోమీటర్ల దూరంలో అంగడిహళ్ళి అనే ప్రాంతంలో ఉంది. ఈ ఆలయానికి సంబంధించి ఇది ముఖ్యమైన శిల్పం. ఈ శిల్పకళా సమాహారంలో కత్తి ధరించి ఉన్నది విష్ణువర్ధన మహారాజు. ఈ ఆలయ నిర్మాణాన్ని ఆరంభించిన వ్యక్తి. ఎడమవైపు ఆయన భార్య శాంతలాదేవి, కుడివైపున ఉన్నది రామానుజాచార్యులు. విష్ణువర్ధనుడు మొదట జైన మతస్థుడు. రామానుజాచార్య బోధనల వల్ల వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. మరోవైపు ఈ ఆలయాన్ని పూర్తి చేసిన వీరభళ్ళాల శిల్పం కూడా ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. ఆలయానికి ఈశాన్యంగా జలస్థానం కోనేరు, ఆగ్నేయంలో వంటశాల, వాయవ్యంలో ఖాళీ స్థలం, నైరుతి వైపు బరువైన కట్టడాలు, ఇలా సంపూర్ణ వాస్తు పరిజ్ఞానంతో చెన్నకేశవస్వామి ఆలయం నిర్మితమయ్యింది. ప్రధాన ఆలయానికి ముంగిట ఉన్న ఆలయ ప్రతిరూపం ఆలయ నిర్మాణానికి 3 సంవత్సరాలకి ముందు నిర్మితమయ్యింది. ఈ ఆలయంపై ఎలాంటి శిల్పాకృతులు ఉండవు. అలాగే ఆలయ ముంగిట ఉన్న 30 అడుగుల ఎత్తైన విజయ దీపస్తంభం ఎంతో ప్రత్యేకమైనది. ఈ స్తంభాన్ని ఎలాంటి సామగ్రితో నిర్మించలేదు. ఈ విజయ దీపస్తంభం కేవలం భూగురుత్వాకర్షణ శక్తి ఆధారంగానే నిలిచి ఉంది. 1000 ఏళ్ల క్రితమే ఇంతటి విజ్ఞాన శాస్త్రం అమలులో ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. బేలూరు చెన్నకేశవస్వామి ఆలయం లోపల భాగంలో ముఖమంటపం, సుఖనాసి, రంగమంటపం, స్తంభమంటపాల సమన్వితంగా ఉంటుంది. ఆలయమంతా సంపూర్ణంగా నక్షత్రాకార సమతల స్థలంపై ఎత్తైన ప్రదేశంలో నిర్మితమై ఉంటుంది. అలనాటి సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, వాస్తు, పరిసరాల విజ్ఞానాలకు ఈ కట్టడం మచ్చుతునక. ఆలయం లోపల స్తంభాలపై ఎలాంటి సాంకేతిక పరికరాలు లేకుండా కేవలం ఉలితోనే అద్భుతమైన నగిషీలు చెక్కిన వైనం ఆకట్టుకుంటుంది. ఆలయం లోపల మొత్తం 48 స్తంభాలున్నాయి. ఏ స్తంభం ఆకృతిలో కానీ శిల్పకళా రీతిలో కానీ ఒకే తరహాగా ఉండదు. దేనికదే వైవిధ్యంగా ఆకట్టుకుంటుంది. ఆలయం లోపల సీలింగ్పై లోటస్ కార్వింగ్ ముచ్చట కొలుపుతుంది. స్తంభాలన్నింటిపై అద్భుతమైన రీతిలో స్త్రీల ఆకృతులు అలరిస్తాయి. వీటిని శిలాపాలికలు అని అంటారు. సుమధుర భాషిణి అనే విగ్రహానికి నెమలి అలంకరణ, చేతిలో చిలుక ఉంటాయి. నృత్య కళాకారులు చిలుకలా మాట్లాడాలి, నెమలిలా నాట్యమాడాలి అని ఈ విగ్రహాకృతి సందేశమిస్తుంది. ఈ శిల్పానికి ఉన్న చేతిగాజుల్ని తిప్పవచ్చు. 1000 ఏళ్ల క్రితమే హోలోగ్రామ్ టెక్నాలజీ అమల్లో ఉండటం విశేషం. ఆలయం లోపల కప్పుపై భువనేశ్వరి డిజైన్ పేరిట అద్భుత కళా ప్రదర్శన గోచరమవుతుంది. దేశంలో ఈ తరహా డిజైన్లు
3 ప్రాంతాల్లోనే ఉన్నాయి. మొదటిది ఈ ఆలయంలో కాగా, రెండోది సోమనాథపుర ఆలయంలో, మూడోది రాజస్థాన్లోని దిల్వాడా జైన ఆలయంలో కనిపిస్తాయి. ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో రొటేటింగ్ పిల్లర్గా నరసింహస్తంభం ఇక్కడ ఆకట్టుకుంటుంది. ఆలయంలో చెక్కిన శిల్పాలన్నీ ఈ స్తంభంపై సూక్ష్మంగా గోచరమవుతాయి. ఈ స్తంభం ఆలయానికి ఇండెక్స్ పిల్లర్గా చెబుతారు. ఈ స్తంభం చుట్టూ తిరుగుతుంది. స్తంభం అడుగున రాతి గోళీల్ని అమర్చారు. బాల్ బేరింగ్ టెక్నాలజీ ఆ కాలం నుంచి అమల్లో ఉంది అనడానికి ఇది ఉదాహరణ. మోహిని పిల్లర్పై పద్మిని, హస్తిని, చిత్తిణి, శంఖిణి జాతి స్త్రీమూర్తుల శిల్పాకృతులు దర్శనమిస్తాయి. ఆలయంలో స్తంభాలపై, కుడ్యాలపై వివిధ స్త్రీమూర్తుల శిల్పాలు మనోహరంగా ఆకట్టుకుంటాయి. దర్పణ సుందరి, సుఖభాషిణి, కీరవాణి, త్రిభంగి, కేశ శృంగారిణి, గంధర్వమోహిని, భస్మమోహిని, విషకన్య, గానమోహిని, అహంకారిణి, రాగ వినోదిని, నాగ వీణా వినోదిని ఇలా ఎన్నో శిల్పాకృతులు ఆకర్షింపచేస్తాయి. గర్భాలయం వెనుక వటపత్రంపై పవళించిన తల్పశాయి విగ్రహం, క్రింది వరుసలో విష్ణు స్వరూపాలు, చివరలో దశకంఠ రావణుడు, కైలాస పర్వతాన్ని మోసే శిల్పం, చతుర్ముఖ బ్రహ్మ, వరాహమూర్తి, నరసింహ విశ్వరూపం, గజాసుర చర్మాంబర, నగ్న కాలభైరవ ఇలా ఎన్నో విగ్రహాల్ని దర్శించవచ్చు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి స్వరూపాల ఉపాలయాలు ఉంటాయి. ఈ క్షేత్రంలో భూదేవిని రంగనాయికిగాను, శ్రీదేవిని సౌమ్యనాయికిగాను వ్యవహరిస్తారు. బేలూరు చెన్నకేశవస్వామి ఆలయానికి ప్రతి 10 సంవత్సరాలకోసారి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. వర్షానికి, వేడిమికి, సూర్యకాంతికి, గాలికి శిల్పాలు, ఆలయం శిథిలం కాకుండా ఈ రసాయనిక చర్య ఉపకరిస్తుంది. భారతీయ పురావస్తు శాఖ అంచనా ప్రకారం ఈ ఆలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ శిల్పాకృతులు కలిపి మొత్తం సుమారు 10,000కు పైగా ఉంటాయి. ప్రతి శిల్పం, ప్రతి కట్టడం, ప్రతి స్తంభం దేనికదే ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. 1000 ఏళ్ల నాటి అద్భుతం ఇంకా మన కళ్ళ వాకిళ్ల ముందు సజీవంగా, సౌందర్య శోభితంగా సాకారమవుతూనే ఉంది. అలనాడు ఈ కళా వైభవాన్ని సృజించిన శిల్పులు, వారి చేత ఇంతటి బృహత్తర కళా ఆధ్యాత్మిక సన్నిధిని సాకారం చేయించిన హొయసల చక్రవర్తులు నేడు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. కానీ ఈ శిల్పకళా వైభవ విన్యాసంలో వారు ఎల్లప్పుడూ చిరంజీవులే, చిరస్మరణీయులే.